దేవునికి స్తోత్రం కలుగునుగాక. హేబేలు మరణం, యేసుక్రీస్తు మరణం, ఈ రెండు మీ ఎదుట ఉంచాలని కోరుతున్నాను. హెబ్రీ 11:4 గమనిస్తే హేబేలు మరణించాడు, కానీ తన మరణము ద్వారా మాట్లాడటం లేదు, తన విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త. హేబేలు తన మరణము ద్వారా కాదు, అయితే తన విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు అని బైబిల్ చెప్తుంది. అయితే యేసయ్య ఎవరి మీద విశ్వాసం? తన మరణము ద్వారానే మాట్లాడుతున్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం గమనిస్తే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని దేవుని వాక్యంలో రాయబడి. పాపం అంటేనే తెలియదు యేసుప్రభు ఎటువంటి జీవితం. అటువంటి ఆయనను, ప్రభువును తండ్రి అయిన దేవుడు మన కోసం పాపముగా చేశాడు. అదే ఆయన శిలువ మరణం. ఈ శిలువ మరణం గొప్ప సందేశం ఇస్తుంది. హేబేలు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు, అయితే యేసుక్రీస్తు తన మరణము ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే అపోస్తలుల కార్యములు 2:37 పేతురు తన యొక్క వాక్య పరిచర్యలో, ఇదిగో యేసుక్రీస్తును మీరు సిలువ వేసి చంపారు అని చెప్పినప్పుడు వారు మనస్సులో నొచ్చుకున్నారు. ప్రేమైన వాళ్ళారా, ప్రభు యేసు మరణం మనస్సులో నొప్పి తెస్తుంది, ఆత్మకు రక్షణ తెస్తుంది. నీ జీవితంలో ఆయన మరణము సందేశమును అంగీకరించి రక్షణ పొందమని కోరుతున్నాను.